గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో ఫైన్ గర్ల్ ఆఫ్ విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నావా? నిజం చెప్పాలంటే నేను బాగా లేనని చెప్పాలి. వాట్? నా జ్యూరిడిక్షన్ లో ఉన్న ఒక కన్య బాగోపోవటమా? అందుకు కారకులు ఎవరో కాదండి, మీ బావ ఆంజనేయులే. ఐసి, నేను ఊళ్ళో లేనన్న సంగతి తెలిసివాడు మా ఇంట్లో గదిని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు మొత్తం ఆక్రమించుకుని మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నాడు. మమ్మల్ని ఆదుకోవటానికి మీరు తప్ప మాకెవరూ లేరు సార్. అది నా అదృష్టం. ఐ మీన్ నా డ్యూటీ. నేను వాడికి ఎలాగోలా నాకు చెప్తాను. ఒకవేళ వాడు నా మాట వినకపోతే ఏ టెర్రరిస్ట్ కేసో ఏ బ్లూ ఫిల్మ్ కేసో అతను ఏదో కేసులో ఇరికించాలని మా ఉద్దేశం కాదు సార్. మమ్మల్ని అతను ఇబ్బంది పెట్టకుండా చూస్తారేమోనని. ఓకే ఓకే, నేను వాడికి బుద్ధి చెప్పి మధ్యాహ్నానికల్లా ఫలితం ప్రకటిస్తాను. అన్నట్టు నేను 2 గంటలకల్లా పార్క్ లో మరో నిఖాపై ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే నా నిఖా ప్లస్ మన టాకింగ్. అలాగే వస్తానండి. ఆగు. ఏం లేదు, వెళ్ళు. అది అయిపోయిందే, ఇంకా నీరజ రాలేదేమిటి? నేను చెప్పిందంత గుర్తుందిగా? ఓ గుర్తుంది. హై లిఫ్ట్. నువ్వంటే మన ఇంట్లో అందరికీ భయం. ఆఫీసర్ అంటే నువ్వు భయపడతావు ఎందుకక్క? నా భయమే నేను చూసుకున్నాను కానీ ఆ ఎండి వీడిని ఎలా తిట్టిపోస్తున్నాడు. అసలే పిచ్చి కుక్క. రబ్బేష్, లీవ్ లెటర్ మీ అక్క చెప్పకుండా నువ్వెందుకు వచ్చిస్తున్నావు? మాట్లాడమే. మా అక్కకు మీరంటే భయం, అందుకని తను మెట్ల ధర నిలబడి నన్ను పంపించింది. ఎరా, మీ అక్క నన్నేం పిచ్చి కుక్క అనుకుంటుందా? మీ అక్క ఉద్యోగం సంగతి ఇవాళ తెలిసేస్తాను. రబ్బిష్ రబ్బిష్, నా కొంప ముంచేశాడయ్యా, నా కొంప ముంచేశాడయ్యా. ఏం చేశాడు సార్? నేను కేకలు వేయడం చూసి వీడు పోసేశాడయ్యా. మొత్తం ఆఫీసే ముంచేశాడు. మై గాడ్. ఏమా రా, నేనేం పిచ్చుకోకుండా కాను, నేనేం పిచ్చుకోకుండా కాను. నీరజ, ఎండి గారి కేకలకే మీ తమ్ముడు భయపడి బాత్రూమ్ లో. చూడమ్మా, ఎండి గారు నీకు లీవ్ గ్రాంట్ చేశారు. నువ్వు దగ్గరుండి పాపం మీ తమ్ముడిని తీసుకెళ్ళు. నీరజ, ఏ మావయ్యకి సీరియస్ గా ఉందని హాస్పిటల్లో ఉండడం సెలవు పెట్టావు? ఏ మావయ్యకి జబ్బు లేదు. అలా చెప్పకపోతే సెలవు దొరకదు కదా. మా ఇంట్లో ఉన్న ఆంజనేయుల విషయం తేల్చేందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ హెల్ప్ అడిగాను. ఆయన 2 గంటలకి రమ్మన్నారు. వస్తాను. ఇప్పటికే వీళ్ళ స్కూల్కి లేట్ అయింది. ఏమిటిది, 2 దాటిపోయింది, అమ్మాయి ఇంకా రాలేదు? ప్రేమకి నిరీక్షణ తప్పదంటారు, ఇందుకే కాబోలు. ఈ పెట్టుడు మీసం ఒకటే దురద, చస్తున్నాను దీంతో. వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ బాయ్. ఏమిటి ఈయన మీసం పొద్దున ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఉంది? నా మీద ఎంత లవ్వో ఆ లుక్స్ లోనే తెలుస్తోంది. ఆడ నెమిలి లుక్స్. హాయ్ నీరజ. అమ్మ బావా, చట్టం నా మొదటి పెళ్ళం, న్యాయం నా 2వ పెళ్ళం అని చెప్పి 3వ పెళ్ళం కోసం ట్రై చేస్తున్నావా? చెబుతా. ఇంతకీ ఆ ఆంజనేయుల విషయం
వాడి విషయం కాసేపు మనం మాట్లాడకుండా ఉంటే నీకేమైనా అభ్యంతరమా? అంటే ఇక్కడికి వస్తే మీరు ఫలితాలు ప్రకటిస్తానని పొద్దున అన్నారు కదా అని వచ్చాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీతో ఒక ప్రత్యేకమైన మ్యాటర్ డిస్కస్ చేద్దామని. ఏమిటో చెప్పండి. ఆ, మాటలో ఎలా చెప్పాలో నాకు కుదరట్లేదు. పోనీ పాట రూపంలో చెప్పరా? అంటే మీరు పాట పాడతారా? పోలీసులకి పాటలు పాడటం రాదని అనే ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు సార్. చెప్పేదేదో మాటల్లోనే చెప్పొచ్చు కదా అని. పెళ్లిళ్లలో పురోహితుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతాడే గాని తెలుగులోను ఉర్దూలోను చదవడు. ఎందుకంటే అదంతే. మరి నాకు ఆ డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే లాభం లేదు. రాయబారానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు రాగాలు తీసి పద్యాలు పాడుతాడే గాని మాటల్లో చెప్పడు. ఎందుకంటే అదంతే. ఎవరు నమ్మాలో తెలియడం లేదు. మన కోపం వచ్చినప్పుడు నీ అమ్మ నీ అక్క అని అచ్చ తెలుగులో తిడతామే గాని స్కౌండ్రల్ రాస్కెల్ అని ఇంగ్లీష్ లో తిట్టాం. ఎందుకంటే అదంతే. అవును. దేర్ఫోర్ ప్రేమ విషయంలో పాటలకున్న ఎఫెక్ట్ మాటలకుండదు. సో ఐ షాల్ స్టార్ట్ మై లవ్ సాంగ్ ఇమ్మీడియట్లీ. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది. చిచి, ఈ పాట నా లవర్కి నచ్చినట్లేదు. వేరే పాటలు అంకించుకుంటా. అల్లిపిల్లి ఆంజనేయులు. అడ్రస్ టు అవర్ నీరజ. It has been found and verified by the management that you are a regular absentee and have a foul nature of misleading the management. Therefore, your services are terminated with effect from this date. ఈ ఆర్డర్స్ వెంటనే టైప్ చేసిన సంతకాన్ని పెట్టాలి. నీరజ డిస్మిసల్ ఆర్డర్. ఏమిటి మీరు చెప్తుంది? ఎవరికో సీరియస్ గా ఉందని సెలవు పెట్టి నీరజ ఎవరితోనో పార్కులో డ్యూయెట్లు పాడడం ఎండీ గారు స్వయంగా చూశారట. మేనేజర్ గారు ఇక్కడ. నీరజ, నువ్వు వస్తే ఎండీ గారు నిన్ను లోపలికి రమ్మన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్.
ఏమిట్రా? ఆ దొంగలాడు వాళ్ళ చెల్లెల్ని నాన్నని అమ్మని అందరిని ఇంట్లో తీసుకొచ్చేసరిక ఏ ఎవడ్రా దొంగ కోళ్ళోడు? మీ అన్నయ్య ఏంటమ్మా ఇది? ఆడపిల్లవై ఉండి ఇలా తొందరపడటం మంచిది కాదు. నువ్వు ఆడదానివేగా, మా అన్నయ్య ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా ఎందుకు మొండికెత్తావు? దానికి దీనికి ఏమిటి సంబంధం? మా అన్నయ్య అంటే మా గౌరవం. అతన్ని దొంగ కొల్లోడు అవి ఇవి అన్నారంటే ఎవరైనా సరే చెంప పేలిపోతుంది, గుర్తుంచుకోండి. ఎవరు? నేనే నీరజనండి. ఓ, మా ఇల్లు ఖాళీ చేయని మొంటికెత్తిన పిల్లవు నువ్వేనా? వాళ్ళకి వీళ్ళకి అద్దెకిచ్చి మా అలవాట్లు మార్చుకుని మేము అవస్థలు పడలేం. చూడమ్మా, మేమంతా ఒకే గదిలో ఉండి లింగు మీద వంట చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. మీకు తెలుసో లేదో, మేము లంకంత కొంపలో ఉండి బతికి బట్ట కట్టిన వాళ్ళం. వేళ పట్టినంత ముద్ద తినడం మాకు అలవాటు. మా వంట అయిపోయి వచ్చిందండి. మీ వంట అయిపోయేదాకా మేమెందుకు కాగాలి? మా వంట అయ్యాక మీరు చేసుకోండి. ఇంతకాలం అద్దె కట్టిన రసీదులున్నాయని తెగ మురిసిపోయావు కదూ. కూరలు తీసేసిన పామును విసిరేయడం ఎంత తేలికో, నిన్ను ఇంట్లోంచి గెంటేయడం కూడా అంతే తేలిక. వెళ్ళమ్మా. నాన్న, లాయర్ సహాయానికి వెళితే అద్దె రసీదులు పోయాయి. పోలీసుడి దగ్గరికి వెళ్తే పార్కు రమ్మని పిలిచాడు. అదే మన బావగాడు. ఇంటికి వచ్చేసరికి మనం మూకుమ్మడి దాడి చేశాం. అంతే, ఫినిష్. మంటల్లో పడ్డ చీమల్లాగా మలమల మాడిపోయారు. మన ఇల్లు మనకు వచ్చేసినట్టే. నేను నా ఆంజనేయుల్ని. నువ్వా? చూడు, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు. నా అవసరం కొద్దీ నేను ఇల్లు ఖాళీ చేయమన్నాను. కానీ వాళ్ళందరూ అంత విలువలు ఆడిపోతారు నేను ఊహించలేదు. వాళ్ళు అంతగా బాధపడడానికి గల కారణం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ కుటుంబం గురించి నీకేమైనా తెలుసా? ఎందుకు అడుగుతున్నావు? నేను చేస్తున్నది తప్పు అన్న భావం మొదటిసారి కలిగింది కనుక. వాళ్ళ గురించిగా నువ్వు అడిగింది? తులసమ్మ గారి భర్త తాగుబోతు, జూదరి, పరమ దుర్మార్గుడు. అంతేకాదు, తాగుడికి డబ్బు ఇవ్వలేదని తన కన్న తల్లినే చంపి జైలు శిక్ష అనుభవించి వచ్చిన కిరాతకుడు. తులసమ్మ గారి కొడుకు సంపాదన మీదే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉండేది. అమ్మా, ఇదిగోనమ్మా జీతం. అమ్మా, నాన్నొస్తున్నాడు. డబ్బు కోసం తన భర్త ఏ క్షణాన ఏ అఘాయిత్యం తలబెడతాడోనని తులసమ్మ గారు ఎప్పుడూ వణికిపోతూ ఉండేది. ఆ రోజున వాళ్ళు భయపడినంతా జరిగింది. నన్ను చూసి వాడికి డబ్బు తిరిగి ఇచ్చేసావంటే దాని అర్థం నాకు డబ్బు దక్కకూడదనా? నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. మాట్లాడవే, అడుగుతోంది నిన్నే. డబ్బు ఇస్తావా లేదా? మాట్లాడు, మాట్లాడవే, మాట్లాడు, మాట్లాడవే, మాట్లాడు. కన్న తండ్రినే తోస్తావురా? ఓరా, నీ డబ్బు నాకెందుకురా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.